హాయ్, మీ లెక్చర్ పుల్లారెడ్డి. గుర్తుకొస్తున్నాయి ఆనాటి రోజుల్లో చదువుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. నేను ప్రొద్దుటూరులో నామా ఇరట్లయ్య ఆశ్రమము, ఆ ఆశ్రమంలో విద్వాన్ చదువుటకు చేరాను. అది ఓరియంటల్ కళాశాల. ఆ ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ చేరినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే, ఒక రోజు నేను ఉదయమే ఆకలి అవుతుంటే సుదర్శన హోటల్ అనే ఒకటి ఉన్నది పొద్దుటలోనే. ఆ హోటల్ పోయాను. పోయి ఆకలి అవుతుంటే 2 ఇడ్లీలు సాంబారు తిని ఒక దోశ తిన్నాను. తిన్న తర్వాత నా జోబులో 50 పైసలు మాత్రమే ఉంది. నేను చూసుకోలేదు, ఉంది అనుకున్నాను. కానీ దోశ 50 పైసలు, 2 ఇడ్లీ సాంబారు 10 పైసలు, 60 పైసలు బిల్లు వేసినాడు. బిల్లు వేస్తానే నా దగ్గర 50 పైసలే ఉంది. అప్పుడు వేసాను. ఆ బిల్లు కట్టలేక వాడు ఏమంటాడు, నేను బిల్లు కట్టకుండా ఆ బిల్లు తీసుకొని పరిగెత్తుకుంటూ చురువులో పడుకుని వచ్చి ఇంకా బిల్లే కట్టకుండా మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి. మళ్ళీ చాలా రోజులకు పోయి ఆ విషయం చెప్తే ఆ యొక్క ఓనర్ కూడా నవ్వుకున్నాడు. ఆ విధంగా జరిగింది ఆ రోజు. తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, మా కళాశాలలోనే ఆర్య వయస్సులది, అంటే కోమటి వాళ్ళది పెళ్లి జరుగుతున్నది. పెళ్లి జరుగుతూ ఉంటే అప్పుడు ఆ కాలంలోనే వాళ్ళు 10,000 పెట్టి జయమాలని పిలుచుకు వచ్చారనమాట. మా కళాశాలకి జయమాలిని డాన్సర్, సినిమాలు అప్పుడు చాలా ఫేమస్ ఆమె. 76, 77 మధ్యలో ఆ జయమాలిని అంటే చాలా ఫేమస్. ఆమె తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చే స్టేజ్ మీద నేనే నిలబడుకోండేది. అప్పటికి నా వయసు అంతా 20 సంవత్సరాలు లేవు. ఆ యొక్క జయమాలిని వయసు కూడా దాదాపు అంతే 19, 20 కంటే పెద్దగా లేవు. ఆమె డ్యాన్స్ చేస్తాను, నిలబడుకున్నాను. 6 వయసు మాత్రం నన్నేమనుకుని నిలబెట్టినారు. అంటే స్టేజ్లో ఉన్నాను. ఆ నేస్తాన్ని నాకు ఉత్సాహం కలిగింది, వేయాలనిపిస్తుంది. కానీ అక్కడ ఉండే ఆ జయమాలిని వాళ్ళమ్మ, ఆ పోలీసుల దగ్గర అడిగలేదు. కానీ చివరికి ఆ యొక్క డ్యాన్స్ను బాగా చూశాము. మళ్ళీ తర్వాత ఆమెను, ఆ జనం అయితే విపరీతమైన జనం, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. చాలా వరకు చాలా ఎక్కువ ఇక్కడ నుండి జనం వచ్చారు. కనీసం అంటే ఒక 10,000 మంది పైన వచ్చారు. ఆ జనం, అంత జనం వచ్చారు ఆ రోజు ఆ జయమాలిని డ్యాన్స్ చూసేదానికి. తర్వాత మళ్ళీ ఇంకొకరు వివాహం జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారంటే, బాలసుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ చెల్లెలు శైలజని పిలుచుకొని వచ్చారు. అప్పుడు శైలజ వివాహం కాలేదు. ఆమెను ఇద్దరు పిలుచుకొని వచ్చారు. పాట కచేరీ పెట్టారు. బ్రహ్మాండంగా పాట కచేరీ చాలా బాగా జరిగింది. ఆ రోజు కూడా నేను స్టేజ్ మీదనే ఉండి మెయింటైన్ చేసేవాడిని అంతా. కాబట్టి ఆ రోజు బాగా జరిగింది, బాగా బ్రహ్మాండంగా. మేము ఆ యొక్క పాట కచేరీని చూసాము. మా ప్రిన్సిపల్ గారు కూడా ఉండి అక్కడే ఉండి ఆ పాట కచేరీని తిలకించి, ఆయన ఆదిమ బ్రహ్మచారి ఆ జయమాలిని డ్యాన్స్ చూసి చాలా బాధపడ్డాడు. ఏంట్రా ఇది డ్యాన్స్ అని ఆయన బాధపడ్డాడు. ఈ పాట కచేరీ అంటే కొంతవరకు బాగుంది కాబట్టి చాలా వరకు సంతోషపడ్డారు. తర్వాత మాకు దసరా యొక్క ఉత్సవాలలో ఏం జరిగాడంటే, కోనేటి కాలువ అని ఉండేవాడు శివాలయ ఎదురు. అప్పుడు ఎంగలు ఏం లేవు, ఒక చిన్న కోనేరు తిన ఉండేది, గుంతండి. అది అంతా బయలు, ఆ బయలు అంతా. ఆ బయలులో వేసారంటే దసరా ఉత్సవాలలో బ్రహ్మాండమైనటువంటి యొక్క భోగమాళ్ళు ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకొని గ్రామ్ఫోన్ రికార్డు పెట్టి డ్యాన్స్ చేసేవాళ్ళు. మేము కూడా పోయి ఆ డ్యాన్సు పాల్గొనే వాళ్ళు, డ్యాన్స్ చూసేవాళ్ళను. వాళ్ళ ఆనందం అది ఒక ఆనందం. అంటే ఆ కీలు గుర్రాలంటే అవి దండిగా ఉన్నాయన్నమాట. ఫోటోలు తీసుకోవడము ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏం చేశానంటే, ఆ యొక్క దసరా పండుగ దాదాపు 11:30, 12 అయింది. ఇంకా ఒకరిని రాలేక ఆటోలో, అప్పుడు ఆటోలు లేవు, ఇవి రిక్షాలు, తొక్కి రిక్షాలు వస్తా అంటే నేను కూడా ఎక్కాను రిక్షాలో. ఎక్కితే అప్పుడు భోగాయమ దాంట్లో ఉండేది. నేను చూసి ఏం చేశానంటే, ఆ భోగాయన ఊరికి పొరపాట్లు అనుకోవద్దు మీరు, కాలు తగిలిదారు అన్నికి వచ్చింది. ఏమంటావు, సరైన గమనం ఉండేనమాట. అదే భోగమాయమ్మ మన ముత్తూరుకు వచ్చిందనమాట. ఎప్పుడంటే 1983 ఆ మధ్యలో. ఎందుకు 82, 83 మధ్యలో? ఎందుకంటే అప్పుడు ఈ ఎలక్షన్ టైంలో రాజశేఖర రెడ్డి గారు శ్రీనటు కృష్ణాన్ని తీసుకుని వచ్చారనమాట మన ముత్తూరులో మీటింగ్. ఆ మీటింగ్లో నేను ఏకపాత్రాన్ని వేశాను. అల్లు సీతారామరాజు ఏకపాత్రాన్ని వేశాను అనమాట. వేసినా కానీ ఇంకా వాళ్ళు రాలేదు. అప్పుడు ఏం చేశారంటే, ఆ యొక్క అంటే కాలాన్ని పొడిగించేందుకు వాళ్ళు ఎందుకు వస్తామన్నారు. 9 అయింది, 10, 12 కానీ రాలేదన్నమాట. ఆ టైంలో బుర్రకథ పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టించాను అనమాట. ఆ డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే నేనైతే ఎప్పుడైతే కాలు తొక్కానో ఆటోలో, అది రిక్షాలో, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. వస్తేనే కనుక్కుంది, నువ్వే కొద్దిగా అవుతుంది నా కాలు తొక్కింది అంటే నేనేమో నిజమే ఏం పొరపాటు జరిగింది అంటే సరే నవ్వుకున్నాము. ఆ విధంగా
ఆ యొక్క క్షణాలు అక్కడే బాగున్నాయి. అయితే ఆ రోజు సీతారామరాజు వేషం వేసి బ్రహ్మాండంగా మెప్పించిన కృష్ణ గారు కూడా చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఏం జరిగిందంటే పొరపాటు స్టేజ్ ఇరిగిపోయింది. కృష్ణ రాజశేఖర పైకి వస్తానే జనాలంతా పైకి వచ్చారనమాట. వస్తానే పట 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 స్టేజ్ ఇరిగిపోయింది. ఇరిగిపోతానే ఆ కృష్ణ భయపడ్డాడు. అయితే జనమంతా ఎస్కాట్ అంతా చుట్టుకొని మన తర్వాత ఆ స్టేజ్ని బాగా కంట్రోల్ చేశారు. మీటింగ్ బాగా జరిగింది. కాబట్టి ఇది ఆ 11 రోజుల్లో జరిగినటువంటి యొక్క అనుభవాలన్నీ.